తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను సిట్ అధికారులు విచారణకు పిలిచారు. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లెంఘయ్యకు నోటీసులిచ్చిన సిట్ అధికారులు ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలన్నారు. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఆయన విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డితో పాటు కొండలరెడ్డి ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్ నేడు విచారణకు హాజరు కావాలని కోరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఆయన విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డితో పాటు కొండలరెడ్డి ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్ నేడు విచారణకు హాజరు కావాలని కోరింది.